నమస్కారమండి. తులారాశి జాతకులారా, మీకు ఒక అదిరిపోయే శుభవార్త. ఈ వీడియో చూస్తున్నారంటే మీ దశ తిరగబోతుందని అర్థం. అందుకే ఈ వీడియోను తలుపులు వేసుకుని మరీ చూడమని చెప్తున్నాను. ఎందుకంటే మార్చి 25 తర్వాత మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు అలాంటివి. మరి మీ 7 తరాల రికార్డులను బద్దలు కొట్టేంతటి రాజయోగం మీ తలుపు తట్టబోతోంది. కానీ అదే సమయంలో మీరు కొందరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అదృష్టం ఎలా వస్తుంది, మీరు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. విషయంలోకి వెళ్లే ముందు మీ జీవితంలో అన్నీ శుభాలే జరగాలని కోరుకుంటూ ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీ రాశి గురించి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. తులారాశివారంటేనే ఎంతో బ్యాలెన్స్డ్గా ఉండేవారు. కానీ గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదని బాధపడుతున్నారా? అయితే వినండి. మార్చి 25 తర్వాత మీ జాతకంలో 100 ఏళ్ల తర్వాత వచ్చే ఒక అరుదైన గ్రహాల కలయిక ఏర్పడుతోంది. ఈ చైత్ర నవరాత్రుల కాలంలో వచ్చే సర్వార్థసిద్ధి యోగం వల్ల మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ఈ మార్పు ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే మీ తాతలు, తండ్రులు సాధించలేకపోయిన పేరు, ప్రఖ్యాతలు, ఆస్తిపాస్తులు ఇప్పుడు మీ ద్వారా మీ కుటుంబానికి అందుతాయి. అందుకే అంటున్నాను, ఇది 7 తరాల రికార్డులను బద్దలు కొట్టే సమయమని. కాని మిత్రులారా, అదృష్టం వచ్చేటప్పుడు దాన్ని అడ్డుకోవడానికి కొన్ని ప్రతికూల శక్తులు కూడా ప్రయత్నిస్తాయి. ముఖ్యంగా మీ చుట్టూ ఉంటూనే మీకు వెన్నుపోటు పొడిచే వ్యక్తులు కొందరున్నారు. వారి గురించి కూడా నేనీ వీడియోలో వివరంగా చెప్తాను. మీ అదృష్టం మీ చేజారకుండా ఉండాలంటే వచ్చే 5 నిమిషాలు చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితాన్ని మార్చేసే ఆ 3 ముఖ్యమైన విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం. మిత్రులారా, మార్చి 25 తర్వాత తులారాశివారి జాతకంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది. ముఖ్యంగా సాయంత్రం 6:35 గంటల తర్వాత మీ కుండలిలో ఆ మహా సర్వార్థసిద్ధి యోగం మొదలవుతుంది. ఇది సామాన్యమైనది కాదు. మీ గత జన్మల కర్మలను కూడా ప్రక్షాళన చేసే శక్తి దీనికుంది. అందుకే చెప్తున్నాను, ఈ వీడియోలో నేను చెప్పబోయే ఆ 3 విషయాలను జాగ్రత్తగా వినండి. ఒక్క చిన్న పొరపాటు చేసినా ఇన్నాళ్లు మీరు కన్న కలలన్నీ కరిగిపోయే ప్రమాదముంది. అందుకే రాబోయే 5 నిమిషాలను మీ జీవితంలోనే అత్యంత విలువైనవిగా భావించి వినండి. మీరు గనక ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే రాబోయే ఏప్రిల్ నెల మీ జీవితంలోనే అతిపెద్ద విజయాలను చూసే నెలగా మారుతుంది. ఇది కేవలం మాటలు కాదు, విశ్వాంతరాల సత్యం. ఇందులో మొదటి విషయం మీ శత్రువుల వినాశనం గురించి, రెండోది మీ 7 తరాల పేదరికాన్ని తుడిచిపెట్టే ధనయోగం గురించి, ఇక మూడోది వినడానికి మీకు కొంచెం భయమనిపించినా అది మీ జీవితాన్ని మార్చేసే ఒక రహస్యం. మీ జాతకంలో ఉన్న కాలసర్పదోషం వంటి కష్టాలన్నీ భస్మమైపోయే సమయం వచ్చేసింది. తులారాశి జాతకులారా, మీ గ్రహాల గమనం ఇప్పుడొక కొత్త దారిని నిర్మించింది. ఆ దారి నేరుగా మీ ధనభాండాగారానికి, మీ ఆరోగ్యానికి మరియు శత్రువుల పతనానికి దారితీస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయముంది. మీ ఎదుగుదల గురించి, మీ ఇంట్లో రాబోయే ఆ సంతోషం గురించి మీ శత్రువుకు అప్పుడే సమాచారం అందిపోయింది. ఇన్నాళ్లుగా మీ సంతోషానికి అడ్డుపడుతూ మిమ్మల్ని మానసికంగా కుంగదీసిన ఆ వ్యక్తి ఈ మార్చి 25 తర్వాత కూడా ఒక కుతంత్రం పన్నాలని చూస్తున్నాడు. కానీ మీరు కంగారు పడకండి. మీరీ వీడియో చూస్తున్నారంటేనే ఆ దైవశక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసిందని అర్థం. ఆ శత్రువు పన్నే పన్నాగం తిరిగి అతనికే తగిలేలా గ్రహాల గమనం మారింది. అసలా శత్రువెవరు, ఆ వ్యక్తి ఈ రోజుల్లో ఏం చెయ్యబోతున్నాడు అనే విషయాలను నేనిప్పుడు వివరంగా చెప్తాను. దానికంటే ముందు మీ 7 తరాల చరిత్రను మార్చే ఆ ధనయోగం గురించి తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో సూర్యాస్తమయం తర్వాత మీకొక అద్భుతమైన వార్త అందబోతోంది. ఇన్నాళ్లు మీరు పడ్డ అవమానాలు, కష్టాలకు బదులుగా ఇప్పుడందరూ మీ ఇంటి ముందు క్యూ కట్టే రోజులు రాబోతున్నాయి. మిత్రులారా, మార్చి 25 తర్వాత సూర్యాస్తమయమయ్యాక మీకొక వార్త అందుతుంది, లేదా ఒక వస్తువు మీ చేతికి వస్తుంది. అది చూసి అందరూ ఒక అద్భుతమని అంటారు. కాని నేను మాత్రం దాన్ని ఆ దైవ సంకల్పమని చెబుతాను. గత 12 ఏళ్లుగా మీరు పడ్డ అవమానాలు, అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఎవరి ముందైతే మీరు చేతులు చాచారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి చూశారో వారందరూ ఏప్రిల్ నెల ముగిసేలోపు మీ ఇంటి ముందు క్యూ కట్టబోతున్నారు. అయితే ఇది జరగాలంటే మీరు ఆ 3వ రహస్య విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ 3వ విషయం ఎంత పవర్ఫుల్ అంటే అది వినగానే మీ ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు, మీకు తెలియకుండా వెంటాడుతున్న చెడు శక్తుల ప్రభావం, గత జన్మల కర్మబంధనాలన్నీ ఒక్కసారిగా భస్మమైపోతాయి. మీ ఇంట్లో ఏ మూల ఆ నెగటివ్ ఎనర్జీ దాగి ఉందో, అది మీ ఎదుగుదలను ఎలా అడ్డుకుంటోందో నేనిప్పుడు వివరిస్తాను. కంగారు పడకండి. మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు. మార్చ్ ఏప్రిల్ నెలలు ముగిసేలోపు
మిమ్మల్ని ఒక ఉన్నత స్థితిలో కూర్చోబెట్టే ఆ మార్గాన్ని మీకు చూపిస్తున్నాను. ఇది నా మాట మాత్రమే కాదు, రాబోయే సర్వార్థ సిద్ధి యోగం ద్వారా విధి రాసిన సత్యం. అయితే ఈ రాజయోగం యొక్క ఫలితాలు కేవలం నమ్మకమున్నవారికి, స్వచ్ఛమైన మనస్సు ఉన్నవారికి మాత్రమే అందుతాయి. అందుకే అడుగుతున్నాను, మీరు ఇప్పటివరకు కమెంట్ బాక్స్లో జై బాలాజీ మహారాజ్ అని రాశారా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకవేళ ఇంకా చెయ్యకపోతే వెంటనే చెయ్యండి. ఎందుకంటే మీ మనసులో ఆ దైవనామం స్మరించినప్పుడే ఈ శక్తులన్నీ మీ జీవితంలో పనిచేయడం మొదలుపెడతాయి. ఇప్పుడు మొదటి విషయం గురించి వినండి. ఇది మీ శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వార్త. తులారాశి జాతకులారా, మీరెప్పుడైనా గమనించారా? బాగా జరగాల్సిన పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, అంతా బాగుంది అనుకున్నప్పుడు ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడటం. ఇవన్నీ మీ భ్రమలు కావు. ఇన్నాళ్లుగా మిమ్మల్ని కట్టిపడేసిన ఆ అదృశ్య సంకెళ్లను ఇప్పుడు ఈ సర్వార్థ సిద్ధి యోగం తెంచేయబోతోంది. మీ ఇంటి గుమ్మం కింద లేదా ఈశాన్య మూలలో పేరుకుపోయిన ఆ ప్రతికూల శక్తిని దైవశక్తి ఇప్పుడు పారద్రోలబోతోంది. మార్చి 25 తర్వాత మీకొక వింత అనుభవం ఎదురవుతుంది. మీకు అసలు ఊహించని వ్యక్తి నుండి ఒక సందేశమందుతుంది, లేదా ఆ వ్యక్తే స్వయంగా మిమ్మల్ని కలుస్తారు. కష్టాల్లో ఉన్న మీ జీవిత నావను దరిచేర్చే నావికుడిలా ఆ వ్యక్తి మీకు తోడుగా నిలబడతారు. కాని ఇక్కడొక కండిషనుంది. ఆ వ్యక్తిని గుర్తుపట్టడంలో మీరు పొరపాటు చేస్తే మాత్రం 100 ఏళ్లకోసారి వచ్చే ఈ రాజయోగాన్ని మీరు చేజేతులా జారవిడుచుకున్నట్లే అవుతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ చుట్టూ ఉన్నవారిలోనే ఉంటారు. తులారాశి జాతకులారా, ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ బంధువుల సర్కిల్లోనే ఉన్నారు. వారి పేరులోని మొదటి అక్షరం కాతో మొదలవుతుంది. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మీకొక ఐడియా వచ్చే ఉంటుంది. అయితే ఆ వివరాలన్నీ పూర్తిగా చెప్పే ముందు రెండో మహాశక్తివంతమైన విషయం గురించి వినండి. ఇది మీ ధన భాండాగారానికి తాళం చెవిలాంటిది. చాలామంది డబ్బు చేతికి వచ్చి వెళ్ళిపోయే మురికి అంటారు, కాని ఇకపై ఆ ధనమే మీ జీవితానికి అతిపెద్ద బలం కాబోతోంది. ఇన్నాళ్లుగా మీ దరిద్రాన్ని, మీ కష్టాలను పట్టి ఉంచిన ఆ సంకెళ్ళు ఇప్పుడు తెగిపోబోతున్నాయి. మీ పితృదేవతల ఆశీస్సులు ఇప్పుడొక రహస్య నిధి రూపంలో మీ ఇంటికి రాబోతున్నాయి. మీరు గమనించారో లేదో, గత కొన్ని రోజులుగా మీ ఇంటి ఈశాన్య మూలలో ఏదో తెలియని మార్పు లేదా ఒక రకమైన చలనం కనిపిస్తోంది. ఈ వీడియో పూర్తయిన వెంటనే ఒక్కసారి వెళ్ళే అక్కడ చూడండి, మీకో చిన్న సంకేతం కనిపిస్తుంది. ఇక మూడవది మరియు అత్యంత ముఖ్యమైన విషయం, ఇది మీ జీవితానికి సంబంధించిన రహస్యం. మీ జాతకంలో మృత్యువుకు, జీవితానికి మధ్య ఊగిసాలుతున్న ఆ కాలసర్ప దోషం ఇప్పుడు పూర్తిగా తొలగినున్నది. దైవకృప వల్ల ఆ దోషం ఎప్పటికీ భస్మమైపోతుంది. కాని దీనికోసం మీరొక చిన్న పని చెయ్యాల్సి ఉంటుంది. ఆ పని చెయ్యకపోతే మాత్రం ఇవన్నీ ఒక టలగానే మిగిలిపోతాయి. నేనేదో తమాషాగా చెప్పడం లేదు, ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. ఆ చిన్న పని ఏంటో తెలిస్తే రేపు ఉదయానికల్లా ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులుగా మీరు మారుతారు. ఆ రహస్యమైన మంత్రం మరియు మీరు చేయాల్సిన పని ఏమిటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక్క క్షణం కళ్ళు మూసుకుని మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారో వారి ముఖాన్ని తలుచుకోండి. ఎందుకంటే వారి అదృష్టం కూడా ఇప్పుడు మీతోనే ముడిపడి ఉంది. ఇప్పుడు మొదటి ప్రకటన వినండి. మీ శత్రువు వినాశనం. ఇన్నాళ్లుగా మీ వెనుక ఉండి వెన్నుపోటు పొడిచిన ఆ వ్యక్తి ముసుగు ఇప్పుడు తొలగిపోబోతోంది. ఆ వ్యక్తి మీ బంధువుల్లోనే ఉన్నారు. వారి పేరు కాతో మొదలవుతుంది. మీ ఎదుగుదలను చూడలేక ఏవో కట్టుబాట్లు లేదా తంత్రవిద్యల పేరుతో మీ అభివృద్ధిని అడ్డుకున్నది ఆ వ్యక్తే. కాని ఇప్పుడు ఆ హనుమంతుని గద ఆ వ్యక్తి అహంకారాన్ని ముక్కలు ముక్కలు చేయబోతోంది. త్వరలోనే ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకునే పరిస్థితి వస్తుంది. ఇది నా మొదటి గ్యారంటీ. తులారాశి జాతకులారా, మీ శత్రువు అహంకారం ముక్కలయ్యే సమయం వచ్చేసింది. ఆ వ్యక్తికి త్వరలోనే ఒక వార్త అందుతుంది. అది వినగానే వారు కన్నీళ్లు పెట్టుకుంటారు. మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగేంతవరకు వారు నిద్రపోలేరు. ఇది నా మొదటి వజ్ర గ్యారంటీ. ఇక రెండో మహాప్రకటన. కుబేరుని నిధి మీకోసం తెరుచుకోబోతోంది. మీరు పడుకునేలోపే మీకొక రహస్య సమాచారం లేదా ఒక మెసేజ్ అందుతుంది. అది మీ బ్యాంక్ బ్యాలెన్స్ను రాత్రికి రాత్రే పెంచేస్తుంది. ఇన్నాళ్లుగా ఎక్కడో ఆగిపోయిన సొమ్ము, ఎవరికో ఇచ్చిన అప్పు తిరిగి రావడం లేదా పాత పెట్టుబడుల నుండి లాభాలు రావడం వంటివి జరుగుతాయి. ఈ సర్వార్థ సిద్ధియోగం మరియు చైత్ర నవరాత్రుల పుణ్యకాలం మీ ఇంట్లోకి మహాలక్ష్మిని ఆహ్వానిస్తున్నాయి.
అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ లక్ష్మీ కటాక్షం మీ దగ్గర స్థిరంగా ఉండాలంటే, మీ 7 తరాలపాటు ఈ సంపద కొనసాగాలంటే, మీకు కలిగిన లాభంలో కొంత భాగాన్ని పేదవారికి లేదా ఎవరైనా పేద అమ్మాయి పెళ్లికి సహాయం చేయడానికి ఒక చిన్న సంకల్పం తీసుకోండి. ఇది మీ పితృదేవతల ఆశీస్సులను మరింత పెంచుతుంది, మీ ఇంట్లో దారిద్ర్యమనే మాటే వినిపించకుండా చేస్తుంది. మరి మీ మనసు అంత దృఢంగా ఉందా? అయితే ఇప్పుడే కమెంట్ బాక్స్లో నేను సంకల్పం తీసుకుంటున్నాను అని రాసి మీ కుటుంబ సభ్యుల పేర్లను కూడా జోడించండి. ఈ ఒక్క చిన్న మాట విశ్వాంతరాలలో మీ అదృష్టాన్ని లాక్ చేస్తుంది. ఇక 3వ మరియు ఆఖరి మహాప్రకటన. ఇది అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయబోతోంది. గత 12 ఏళ్లుగా మీరనుభవిస్తున్న వనవాసం, అనారోగ్యం, కోర్టు కేసులు మరియు మానసిక బాధలను ఇది మూలాల నుండి పీకిపారేస్తుంది. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత మీ ఇంట్లో ఒక దైవిక సంఘటన జరగబోతోంది. అది చూసి మీ కళ్ళు చెమర్తాయి, మీ మనసు పులకించిపోతుంది. ఎందుకంటే 12 ఏళ్ల మీ కష్టాల సంకెళ్లు తెగిపోయే మార్గం ఇప్పుడే మొదలవుతుంది. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే లేదా మీరేదైనా పెద్ద కోర్టు సమస్యలో ఇరుక్కుంటే వాటన్నింటికీ ఈ రాత్రి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆ దైవశక్తి మీ కుటుంబంపై చేయివేసి కాపాడుతోందని మీకు స్పష్టంగా అనిపిస్తుంది. మీ మనసులో ఉన్న భారం ఒక్కసారిగా తగ్గిపోయి అంతా తేలికైనట్లు అనిపిస్తుంది. ఇది కేవలం మాటలు కాదు, విధి రాసిన సత్యం. తులారాశి జాతకులారా, మీ ఇంట్లో ఇన్నాళ్లుగా ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతున్నా లేదా కోర్టు కేసులు మిమ్మల్ని ఊపిరి ఆడనీయకుండా వేధిస్తున్నా వాటన్నింటికీ ఈ రాత్రి ఒక పరిష్కార మార్గం దొరకబోతోంది. ఆ సమస్యలన్నీ వేళ్లతో సహా తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఆ దైవశక్తి హనుమంతుని గద మీ కుటుంబానికి రక్షణగా నిలిచాయని మీ మనసుకి స్పష్టంగా అనిపిస్తుంది. మీ కళ్ల ముందు ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. మీ ఇంట్లోని వాతావరణం మొత్తం మారిపోతుంది. ఇన్నాళ్లుగా మీ గుండెమీద ఉన్న ఒక పెద్ద బండలాయి ఒక్కసారిగా దిగిపోయినట్లు మనసు చాలా తేలిగ్గా మారుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు కోలుకోవడం మొదలవుతుంది. చిక్కుల్లో ఉన్న కోర్టు ఫైళ్లు దానంతటా అవే క్లియర్ అవ్వడం చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఎవరో రాసిన కల్పితం కాదు. చైత్ర నవరాత్రుల ఈ పుణ్యకాలంలో సర్వార్థ సిద్ధి యోగం మీ జీవితానికి ఇచ్చే కొత్త జన్మ. కాని మిత్రులారా, సమయం చాలా వేగంగా వెళ్తోంది. ఆ శుభగడియలు దగ్గర పడుతున్నాయి. విశ్వంలోని శక్తులన్నీ మీవైపు నిలగడ్డాయి. రాజయోగం తలుపులు మీకోసం పూర్తిగా తెరుచుకున్నాయి. ఈ 3 అద్భుతాలు అంటే మీ శత్రువుల పతనం, కుబేరనిధి రాక మరియు అసాధ్యమైన పనులు సుసాధ్యమవ్వడం. ఇవన్నీ మీ జీవితంలో జరగాలంటే మీరు మీ నమ్మకాన్ని నిరూపించుకోవాలి. ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. అంతేకాదు, మీ మనసుకి దగ్గరైనవారు, మీ శ్రేయస్సు కోరుకునే కనీసం ఒక 21 మంది మిత్రులకు లేదా బంధువులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ఇది కేవలం వీడియో షేరింగ్ మాత్రమే కాదు, మీ మీద మీకున్న నమ్మకానికి, ఆ దైవం మీద ఉన్న భక్తికి ఇదొక పరీక్ష. ఎవరైతే స్వార్థం లేకుండా ఈ మంచి విషయాన్ని ఇతరులకు పంచుతారో ఆ బాలాజీ మహారాజ్ స్వయంగా వారికి ఒక రక్షణ కవచంలా నిలబడతారు. హనుమంతుని గద మీ కష్టాలన్నింటినీ పిండి పిండి చేసేస్తుంది. తులారాశి జాతకులారా, మీ కష్టాలన్నీ ఆ హనుమంతుని గదదెబ్బకు పిండి పిండి అయిపోవాలి అంటే రేపు ఉదయం లేవగానే మీ జీవితంలో జరిగిన ఆ అద్భుత విజయాన్ని మన కామెంట్ సెక్షన్ ద్వారా అందరికీ తెలియచేయండి. జై బాలాజీ మహారాజ్, నా జీవితం మారిపోయింది అని మీరు రాసే ఆ ఒక్క మాట మరో 10 మందికి నమ్మకాన్ని ఇస్తుంది, వారి తలరాతను కూడా మారుస్తుంది. అయితే వెళ్లే ముందు ఒక అత్యంత ముఖ్యమైన విషయం. ఈ వీడియో పూర్తయిన వెంటనే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. వెంటనే మీ ఇంటి పూజగదిలోకి వెళ్ళండి. ఆ ఆంజనేయస్వామి విగ్రహం లేదా ఫోటో ముందు ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. ఒకవేళ మట్టి ప్రమిద లేకపోతే ఏదైనా వెండి లేదా రాగి ప్రమిదలో నెయ్యితో దీపం వెలిగించండి. అది కుదరని పక్షంలో కనీసం మనసు నిండా ఆ స్వామిని తలుచుకుంటూ హనుమాన్ చాలీసా లేదా స్వామి నామాన్ని జపించండి. ఎందుకంటే మిత్రులారా, మీరు ఆ దీపం వెలిగించిన మరుక్షణమే మీ ఇంటి ఈశాన్యమూలలో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలు, కాలసర్పదోషం మరియు గత జన్మల కర్మబంధనాలన్నీ పొగలాగా ఆవిరైపోతాయి. ఆ దీపపు వెలుగు మీ ఇంట్లో విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ చైత్ర నవరాత్రుల పుణ్యకాలం మార్చ్-ఏప్రిల్ నెలలంతా మీ ఇంటిని సుఖ సంతోషాలతో నింపుతుంది. సమయం చాలా తక్కువగా ఉంది.
గడియారం ముళ్ళు వేగంగా తిరుగుతోంది. విశ్వంలోని శక్తులన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారాయి. రాజయోగం తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ఈ సమయంలో ఎవరైతే అశ్రద్ధగా నిద్రపోతారో వారు తమ అదృష్టాన్ని చేజేతులా పోగొట్టుకుంటారు. కాని ఎవరైతే మేల్కొని ఈ చిన్న పరిహారాన్ని పూర్తి చేస్తారో వారి రాబోయే 7 తరాలవారు మార్చ్ 25 తర్వాత రాజభోగాలను అనుభవిస్తారు. వారి ఇంట్లో చీకటి అనే మాటే ఉండదు. ఇది ఆ దైవ సాక్షిగా నేను చెబుతున్నమాట. రేపు ఉదయానికల్లా మీ జీవితంలో నేను చెప్పిన ఈ మార్పులు రావడం ఖాయం. మీ శత్రువులు తలదించుకుని నిలబడతారు. మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. తులారాశి జాతకులారా, మీ అదృష్ట సమయం మొదలైపోయింది. తులారాశి జాతకులారా, మీ శత్రువులు తలదించుకుని నిలబడే రోజు వచ్చేసింది. మీ ఖాళీగా ఉన్న తిజోరీ ధనంతో నిండిపోతుంది. మీ ఇంట్లో ఆ దైవిక ప్రశాంతత నెలకొంటుంది. వెళ్లే ముందు మరోసారి చెబుతున్నాను, ఇది మీ భక్తికి, మీ నమ్మకానికి ఒక పరీక్ష. ఇలాంటి శుభవార్తను ఇతరులకు చేరవేయడంలో అస్సలు మొహమాటపడకండి. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న షేర్ కష్టాల్లో ఉన్న ఒకరి జీవితాన్ని కాపాడవచ్చు, వారి తలరాతను మార్చవచ్చు. అందుకే ఈ వీడియోను ఇప్పుడే మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. ఆ నామస్మరణే మీ ఇంటి చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇక వెళ్ళండి, మీ కళ్ళారా మీ అదృష్టం మారుతుంటే చూసి తరించండి. రేపు ఉదయం ఇదే వీడియో కింది మీ సక్సెస్ స్టోరీస్ వినడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను. మీ సమయం ఇప్పుడే మొదలైంది. అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పండి, జై జై శ్రీరామ్, హర హర మహాదేవ్, జై బాలాజీ మహారాజ్. మిత్రులారా, తులారాశివారి భవిష్యత్తు గురించి, ఇలాంటి మరిన్ని శక్తివంతమైన అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఆత్మీయులందరికీ ఈ వీడియోను షేర్ చేసి వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపండి. మన రాబోయే వీడియోలో మరో అద్భుతమైన విషయంతో కలుద్దాం. అప్పటివరకు సెలవు. ధన్యవాదాలు.